స్వచ్ఛతకి ప్రశాంతతకి మారుపేరైన శ్రీకాకుళం కూడా హత్యల సంస్కృతి వైపుకి వెళ్ళిందా? అది కూడా అరాచకపు హత్య. నిన్న జరిగినటువంటిది వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యకు సంబంధించి దారుణమైనటువంటి వార్తను సాక్షి ప్రొజెక్ట్ చేసింది. మరి ఈనాడు జ్యోతి అయితే రాయలేదు. రోడ్డు పనులు పరిశీలించి వస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. మూకంగా దాడి చేసిన అధికార టీడీపీ కార్యకర్తలు ఆయన అంతమొందించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చేల మండలం ఫరీదుపేట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఫరీదుపేటకు చెందినటువంటి సత్తార్ గోపి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఊరి కూడలి NH-16 సమీపంలోని కోయిరాలమెట్ట వద్ద అప్రోచ్ రోడ్ నిర్మాణం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం చిన్నాన సత్తార్ కోటేశ్వరరావుతో కలిసి గోపి రహదారి పనులు పరిశీలించి ఇంటికి భోజనానికి బైక్ మీద బయలుదేరారు. ఇంతలో కోయిరాలమెట్ట వద్ద దారి కాచిన 8 మంది కర్రలతో దాడికి దిగారు. గోపి వాళ్ళకి చెక్క బైక్పై వెనక్కి కూర్చొని కోటేశ్వర పరిస్థితి గ్రహించి పారిపోయాడు. అప్పటికే కర్రలతో గోపి తలపై బాధిన దుండగులు ఆయన నిర్మానుష్య ప్రదేశం తీసుకెళ్లి హత్య చేశారు. ఈ దాడిలో మారణాయుధాలు కూడా వాడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోపి ఎంపీపీ మొదల వలస చిరంజీవికి ప్రధాన అనుచరుడు. భర్త హత్య విషయం తెలిసి గోపి భార్య పుణ్యవతి కుప్పకూలారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. గోపి కుమార్తె ఉన్నారు. ఫరీదుపేట గ్రామ టీడీపీ నాయకులు గోపి హత్య కొడిగొట్టారని ప్రత్యక్ష సాక్షులు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులు అయితే ఇదే విషయం తెలిపారు. రాజకీయంగా కక్ష కట్టిన టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం వచ్చే గ్రామంలో 2వ హత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోనప్రసాద్ని టీడీపీ మద్దతుదారులు హత్య చేశారు. హత్య విషయం తెలిసి పోలీసులు గోపి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్రోచ్ రోడ్డు వద్ద కర్ర వెనక నిర్మానుష్య ప్రదేశంలో రక్తపు మడుగులు గోపి మృతదేహం పక్కన లావుపాటి కర్ర ఉండగమన్నారు. నేడు కోనప్రసాద్ని ఇదే తరహాలు టీడీపీ వర్గీయులు హతమార్చారు. ఆ ఘటనలో 3 వ్యక్తులను అరెస్ట్ చేయకుండా వదిలేశారని, వారి వల్లే గోపి హత్య జరిగిందని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కుటుంబ సభ్యులు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు అరగంట పాటు హైవేని దిగ్బంధించారు. పూర్తిగా రాజకీయ కారణాలు ఉండగా భార్యాభర్తల తగాద కేసులో భాగంగా అంటూ కేసు తీవ్రత తగ్గిస్తూ టీడీపీ వారిని తప్పించేలా పోలీసులు వ్యవహరించారని గోపి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. డీఎస్పీ వివేకానంద సైతం ఇలానే మాట్లాడుతున్నారని తెలిపారు. పరిస్థితి తీవ్రతను గమనించిన హెచ్ఆర్ఎల్ ఎస్ఐ బి సందీప్ ఘటనాస్థలికి నుంచి వెళ్ళిపోయారు. డీఎస్పీ సిహెచ్ వివేకానంద, సిఐ అవతారం, సబ్ డివిజన్ పోలీసులంతా వచ్చిన ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయారు. దీంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి రావాల్సి వచ్చింది. గోపి హత్య నిందితులైన టీడీపీ నాయకులను తక్షణం అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. 9 మంది టీడీపీ వాళ్ళు వచ్చి బైక్ మీద వెళ్తున్న గోపి నన్ను లాగేశారు. ఇలా తీవ్రంగా తిడుతూ నా ఫోన్ తీసేసుకున్నారు. చంపేస్తాను భయంతో పారిపోయా. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడానికి వెళ్ళి మారణాయుధాలతో గోపిని చంపేశారంటూ వాళ్ళ చిన్నార కోటేశ్వరరావు స్టేట్మెంట్ హైలైట్ అయింది.